హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. సినిమా ఇండస్ట్రీలో రాత్రికి రాత్రే ఫేట్ మారిపోతుంటాయి. ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు తీసినటువంటి ప్రొడ్యూసర్స్ ఒక్క సినిమాతో డమాల్ అయిపోతుంటారు. అనామకులు అనుకున్న వాళ్ళు కూడా రాత్రికి రాత్రే సూపర్ స్టార్లు అయిపోతారు. ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మ్యాజిక్. అయితే రీసెంట్గా ఓ ప్రొడ్యూసర్ గురించి, ఓ యంగ్ ప్రొడ్యూసర్ గురించి పెద్ద ఎత్తున ఒక రూమర్ అయితే వినబడుతుంది. అది సూర్యదేవర నాగవంశి గురించి. రీసెంట్గా ఆయన తీసిన కింగ్డమ్ కానీ, అదేవిధంగా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించినటువంటి వార్ 2 సినిమా తెలుగు రైట్స్ కూడా సూర్యదేవర నాగవంశి కొనుక్కున్నాడు. ఈ 2 సినిమాలు, కింగ్డమ్ అండ్ వార్ 2 సినిమాలు భారీగా నష్టాలు రావడంతో నాగవంశి ఇల్లు అమ్ముకొని ఇక్కడ నుంచి దుబాయ్కి పారిపోయాడనే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. అయితే అందులో నిజమెంత ఏంటి అనే దానిపైన సేకరిస్తే మనకున్న సమాచారం ప్రకారం ఇది ఒక ఫేక్ న్యూస్. కావాలని కొంతమంది సూర్యదేవర నాగవంశి మీద తప్పుడు ప్రచారం చేస్తున్నట్లుగా మనకైతే అర్థమవుతుంది. ఎందుకంటే నాగవంశి వార్ 2 సినిమాని దాదాపు 90 కోట్లు పెట్టి రైట్స్ తీసుకున్నాడు. అదేవిధంగా జిఎస్టీ వగేరా అన్ని కలిపి 105 కోట్ల వరకు ఖర్చు అయ్యాయి. అదేవిధంగా భారీగా ప్రమోషన్ కోసం కూడా ఖర్చు పెట్టాడు. అయితే ఆయనకు దాదాపు 50 కోట్ల వరకు ఈ సినిమాకు నష్టం వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. ఇక అదేవిధంగా కింగ్డమ్ సినిమాకు కూడా ఆయన భారీగా నష్టపోయారనేది వాస్తవం. ఈ 2 సినిమాలతోనే ఆయన లైఫ్ మొత్తం పడిపోయింది. ఇక ఆయన దివాలా తీశారు, ఇక్కడి నుంచి పారిపోయాడు, ఇల్లు వగేరా అమ్ముకొని దుబాయ్కి చెక్కేశాడనే విధంగా కథనాలు రావడం అది చాలా చాలా తప్పు. ఎందుకంటే అంత దిగజారిపోయిన పరిస్థితి ఆయనకు లేదని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. అసలు ఇంకా 4-5 సినిమాలు కూడా ఫ్లాప్ అయినా కూడా ఆయనకు నష్టం లేదు. ప్రస్తుతం సినిమాలు షూటింగ్లో ఉన్నాయి. ఆయన ప్రజెంట్ హైదరాబాద్లోనే ఉన్నారు. నిన్న ఫిల్మ్ ఛాంబర్కి సంబంధించినటువంటి నిర్మాతల ఏదైతే ఇప్పుడు సమ్మె జరుగుతుందో ఆ నిర్మాతల సమావేశానికి కూడా ఆయన వచ్చారు. అందులో కూడా పార్టిసిపేట్ చేశాడు. ఇదంతా ఫేక్ న్యూస్. కావాలని కొంతమంది, ఆయన అంటే గిట్టని కొంతమంది ఈ వార్తను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నట్లుగా మనకున్న సమాచారం. అయితే ఆయన దివాలా తీసిండు, ఇక్కడి నుంచి పారిపోయాడు అనేది మాత్రం పచ్చి అబద్ధం. ఇది ఒక ఫేక్ న్యూస్గా మనకైతే తెలిసిన విషయం.